హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారనే అనుకుంటున్నాను. ఇవాల్టి రెసిపీ వచ్చేసి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ గోధుమ రవ్వ ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూపించబోతున్నాను. చూసేయండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని ఒక కప్పు వరకు గోధుమ రవ్వను వేసేసుకుంటున్నాను. దీన్నైతే 2-3 మినిట్స్ పాటు స్టవ్ అనేది లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని వేయించుకోవాలి. కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది. చూసారు కదా! ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని తీసేసుకొని ఒక ప్లేట్‌లోకి వేసేసుకొని చల్లారనివ్వాలి. అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసేసుకుంటున్నాను. పోపు దినుసులు ఏవుంటే అవి వేసేసుకోండి. అలాగే మీకు నచ్చితే పల్లీలు కూడా వేసుకోండి, బాగుంటుంది. పల్లీలు ఒక 2 మినిట్స్ మంచిగా వేయించుకోవాలి. పల్లీలు అనేవి 2-3 నిమిషాలు మంచిగా వేయించుకున్న తర్వాతకి పచ్చిమిరపకాయలను అయితే వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు కూడా మంచిగా వేగిన తర్వాతకి ఆనియన్ వేసుకోవాలి. సో మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసేసుకోండి, బాగుంటుంది. అండ్ ఆనియన్స్ అయితే ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకుంటున్నాను. వీటిని కూడా ఒక 2-3 నిమిషాల పాటు మంచిగా ఆయిల్లో వేయించుకోండి. మరి ఎక్కువగా వేయించుకోనక్కర్లేదు. కొంచెం లైట్గా వేయించుకున్న తర్వాతకి ఇందులోకి నేను అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దంచి వేసుకుంటున్నాను. సో అల్లం వేసుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది, చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఇవన్నీ కూడా వేయించుకున్న తర్వాతకి ఇక నేను ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను కదా, 2 కప్పుల వరకు వాటర్ని వేసుకుంటున్నాను. మీరైతే 3 కప్పులు వేసుకున్నా కూడా సరిపోద్ది. వాటర్ అనేది 2.5-3 కప్పుల వరకు కూడా వేసుకోవచ్చు. అండ్ అలాగే ఇందులో కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకొని మంచిగా మరగనివ్వాలి. మొత్తం కూడా ఒకసారి కలిపేసుకున్న తర్వాతకి మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు వాటర్ అంతా మరిగే విధంగా మరగబెట్టేసుకోవాలి. సో 5 నిమిషాల తర్వాత మూత తెరిచి మనం ముందుగా వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వ ఉంది కదా, దాన్ని ఇందులోకి వేసేసుకొని కలిపేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకవేళ మీకు వాటర్ అనేది తక్కువగా అనిపిస్తే మీరు కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. అలాగే టేస్ట్ చూసుకొని ఉప్పు కొంచెం తక్కువగా అయినా కానీ ఉప్పు అనేది యాడ్ చేసుకోండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకున్నారా అంటే ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, నచ్చుతుంది మీకైతే. మూత పెట్టేసుకుంటున్నాను. ఒక 5-10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్‌లో పెట్టేసి ఉడికించుకోవాలి. ఒకవేళ మీకు ఉప్మా అనేది పొడి పొడిగా రావాలి అనుకుంటే మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మంచిగా ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకున్నారంటే వాటర్ అంతా కూడా పోయి పొడి పొడిగా వస్తుంది. చాలా బాగుంటుంది అలా కూడా. ఒకవేళ కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా ఉండాలి అనుకుంటే ముందే ఆఫ్ చేసేసుకున్నారంటే ఈ విధంగా అయితే వస్తుంది. సో చూసారు కదా, ఇలా అయితే వస్తుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్నారంటే గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిపోయినట్టే. వీడియో నచ్చిందా? ఒకవేళ నచ్చినట్టయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.